కిచెన్లోని కాకినాడ కిచెన్లోని మేము ఈరోజు కాకినాడ కిచెన్లోని మేము రాగి పిండితోని పిట్టి చేసుకుంటున్నామండి. అది బెల్లం అండి. ఇది చోడిపిండి అండి. అసలు మేము రాగి పిండి అంటున్నాము. చూడండి మీరు కూడా. ఇది చాలా హెల్త్కి కూడా మంచిదండి. ఎండాకాలంలోని తింటే నడానికి కట్ట బలం అండి, ఒంటికి కూడా బలం. దీంతో అంబలు కూడా కాసుకుంటారు కదండి, తోప వండుకుంటారండి. అది రాగి సంగటి అంటారు కదండి, అయ్యండి. ఇది ఇప్పుడు పిల్లలకి నడుము బాధలై పశువుతైన పిల్లలకి, మన యువతలు ఉన్న వాళ్ళు గట్ట నడుము సరుకులు రాకుండా తింటారండి. ఇలాంటివి ఈ జనరేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ జనరేషన్లో తింటలేదు కదండి. ఇప్పుడు చూసుకొని మీరు కూడా అలా చూసి నేర్చుకొని మాకు పిల్లలకి వండి పెట్టండి. మాకు షేర్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. కలుపుతాను చూడండి. ఇదిగోండి, ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నామండి. టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటున్నాం కదండి. ఇందులో కోరుకొని ఎట్టుకున్న బెల్లం అండి. ఈ కోరుకొని ఎట్టుకున్న బెల్లం ఇందులో కలుపుతున్నామండి. ఇది ఇలా కోరుకున్నాం కదండి బెల్లం. ఇది ఇలా కలుపుకొని నీళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోకూడదండి. అందరికీ తెలుసు కానీ ఎవరు చెయ్యట్లేదు చెప్పిన మాటలు. ఇది అందరికీ తెలిసిందేనండి. కానీ ఏంటంటే కొంతమంది చేసుకోరు, తినరు, ఇలాగే పెట్టుకోరే ఓపికగాన చేసుకొని తిని చూస్తేనే కదండి తెలిసేది ఎవరికైనా. ఆడపిల్లలు చెప్పండి. షుగర్ ఉన్న వాళ్ళు గట్టా తింటున్నారు కదండి ఈ రోజులో. ఇలాగా వాళ్ళ అంబలు తాగుతున్నారు కదండి. అలా కాకుండా ఇలాగ కూడా తింటే హెల్త్కి కూడా మంచిదండి, చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కదండి. ఇలాగా మనం గుడ్డకి కోసిన కట్టుకొని ఇలాగా అందులో నీళ్ళు వేసాక ఆవిరి కొడకాలండి. ఇది లోపల నీళ్ళు ఉన్నాయి. ఇలాగ ఆవిరి ఉడకబెట్టుకుంటే ఇది ఇలా పిట్ అవుతుందండి. ఇందులోని గానును వేసుకొని తింటే బాగుంటుందండి. చాలా బలమైన ఆహారం అండి ఇది. మీరు ఏదో తీసి పడేయకండి ఎవరైనా సరే. చూడండి మీరు కూడా తిని ఇలా ట్రై చేసుకొని చూడండి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఇలాగ పెట్టుకుంటే ఈ ఆవిరికి ఇది ఉడుకుతుందండి. దీన్ని రాగి పిండితో పిట్టండి ఇది. చూడండి పొయ్యి మీద పెట్టాను కానీ పొయ్యి వెలిగించుకున్నాను. ఇప్పుడు దీని మీద గాలి పోకుండా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు గాలి పోకుండా ఇప్పుడు ఇలా మూత పెట్టుకుంటే అండి అది ఆవిరికి అలా ఆగుతుందండి. పిండితోని పిట్టి చేసాం కదండి, అంటే సోడిపిండి అండి. సోడిపిండి పిట్టి అంటారు, రాగి పిండి పిట్టి అంటారండి. చూడండి అయిపోయిందండి, పిట్టి అయింది. నెయ్యి వేసుకొని కానీ తినొచ్చండి, నూనె వేసి తినొచ్చు, మామూలు నూనె వేసి తినొచ్చు, అన్నీ వేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా నేను కూడా మంచి నూనె క్యాన్ దగ్గర పెట్టుకున్నానండి తినటానికి. చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుందండి. చూసి